హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉపేంద్ర అగ్రిటెక్ 78. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ముందుకైతే జాన్ డీర్ 5103S వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది మా బ్రదర్ కొన్నారు. ఈ వెహికల్కి మా బ్రదర్ 1.5 lakhs పెట్టారు. 1,50,000 రూపాయలు పెట్టి కొన్నారు. ఈ బండి వచ్చేసి 2010 మోడలు. రిజిస్ట్రేషన్ కూడా 2010లోనే జరిగింది. ఈ వెహికల్స్ మైలేజ్ బాగా వస్తాయి. కాకపోతే ఇది ఏంటంటే మాన్యువల్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్ కాదు. దీనికి వచ్చేసి మ్యాక్సిమం రిపేర్లన్నీ అయిపోయాయి. మైనర్ రిపేర్లు మొన్నే చేయడం జరిగింది మనోడు. ఈ ఫ్రంట్కి వచ్చేసి బుష్లు వేయించడం జరిగింది. అలాగే మనోడు బేరింగ్లను బుష్లు, కింగ్ పిన్ బుష్లు, ఆయిల్ సీళ్ళు మొత్తం మార్చడం జరిగింది. స్టీరింగ్ మాన్యువల్ కాబట్టి ఫుల్ హార్డ్ అయిపోయింది ఇప్పుడు. అందుకే కొన్ని రోజులు ఫ్రీ చేయడానికి ట్రైల్ చేయడానికి వచ్చాము ఈరోజు. మెయిన్ రోడ్ మీద అయితే బాగా హార్డ్గా ఉంటుంది స్టీరింగ్, చాలా కష్టంగా ఉంది. తిప్పడానికి లారీ స్టీరింగ్ తిప్పినట్టుంది. సో అందుకే మేము ఇలాంటి రాళ్ళ గుట్టల మీదకి తీసుకొచ్చాము. ఈరోజు గుట్టల ఏరియాకి తీసుకొచ్చాము. తోలుతుంటే చెయ్యి పెయిన్ వచ్చేస్తుంది మా వాడికి, తోలలేకపోతుండు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఫ్రంట్ టైర్లు మా పాత ఓనర్ సీల్ వేశారు. అలాగే మడిగేర్ కూడా మార్చేశారు. మడిగేర్లు మొత్తం మార్చారు, ఇంజిన్ ఆయిల్ మార్చారు, క్లచ్ ప్లేట్ వేయించారు. బ్యాక్ సైడ్ కూడా మనోడు గేర్ ఆయిల్ పోయించడం జరిగింది. ఫుల్గా ఉంది గేర్ ఆయిల్ కూడా. ఫుల్గానే పోశారు. బండి మాత్రం చాలా కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి వెహికల్స్ తీసుకోవచ్చు. 1.5 lakhs అంటే పెద్దగా కష్టమేం కాదు. ఇవి బాగుంది బండి, అయితే చాలా కండిషన్లో ఉంది. 1,50,000 రూపాయలకి ఈ రోజులలో 2 వీలర్ రావట్లేదు ఫ్రెండ్స్. ఈ వెహికల్ తీసుకోవడం వల్ల మేజర్గా ఇబ్బందులు ఏముండవు. మనకి చేలల్లో ట్రక్ తోలుకోవడానికి, మరం తోలుకోవడానికి, గడ్డి కట్టలు కట్టుకోవడానికి, చిన్న చిన్న వర్కులకి అయితే ఇది చాలా బాగుంటుంది. మనం కల్టివేటర్ కూడా వేసుకోవచ్చు. స్టీరింగ్ మాన్యువల్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాం, పవర్ స్టీరింగ్ అలవాటు పడి. మావాడు ఇప్పుడు ఆ వెహికల్ స్టార్ట్ చేస్తున్నాడు. చూడండి ఎలా అంత హార్డ్గా ఉంటుందో స్టీరింగ్. బుష్లు కొత్త చేయడం వల్ల బాగా హార్డ్ అయిపోయాయి. బండి మాత్రం చాలా కండిషన్లో ఉంది ఫ్రెండ్స్, చాలా హార్డ్గా ఉంది. బండి మాత్రం సూపర్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. అసలు కొత్త బండి ఉరికినట్టు ఉరుకుతుంది బండి అయితే. కాకపోతే స్టీరింగ్ ఒకటే హార్డ్గా ఉంది. పవర్ చేయించుకోవచ్చు మనం. బండి మాత్రం కత్తి లెక్క ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ టైర్లు వేసుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. మావాడు బండిని ఆడుకుంటాడు. స్టీరింగ్ బాగా హార్డ్ ఉంది ఫ్రెండ్స్. పవర్ స్టీరింగ్ చేయించుకుంటే మైలేజ్ తగ్గిద్దేమో కానీ 1000 రూపాయలే కొట్టించాడు మనోడు బండి తీసుకొచ్చే రోజు. ఇంతవరకు ఆ 1000 రూపాయలు డీజిల్ అయిపోలే, తిరుగుతూనే ఉంది బండి. బండి మాత్రం నెంబర్ 1 ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమన్నా పాత వెహికల్స్ ఉన్నా, ఏ వెహికల్స్ ఉన్నా అమ్మాలనుకున్నా, బయోలో మన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మనం ఛానల్ అప్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. మనోడు పైకి వెళ్ళాడు గుట్ట మీదకి, రావడానికి టైం పట్టిద్దేమో. వస్తున్నాడు. మన వెహికల్స్ ఏమైనా ఉంటే అమ్మటానికి చెప్పండి ఫ్రెండ్స్. మనం వాట్సాప్లో ఫొటోస్ పంపించండి, మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. కొత్త వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని కొంచెం షేర్ చేసుకోండి. వెహికల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మన వెహికల్. పాత వెహికల్స్ మైలేజ్ ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. అందులో ఇది బ్లాక్ ఇంజిన్ వెహికల్ కాబట్టి చాలా మైలేజ్ వస్తుంది. 1,000 రూపాయలు డీజిలే ఇంతవరకు అయిపోలేదు. దగ్గర 10 days నుంచి అలానే తిప్పుతున్నాం లోకల్లో. తీసుకొచ్చే రోజు పోపించిన 1000 రూపాయలు డీజిల్ 10 లీటర్లే పోసాము. బాగా మైలేజ్ వస్తుంది.
ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎలా ఉందిరా బండి? సూపర్. స్టీరింగ్ ఎలా ఉంది? స్టీరింగ్ కొంచెం హార్డ్గా ఉంది మాన్యువల్ కాబట్టి. బుష్లు అరుగుతాయా ఇప్పుడు? టైం బట్టి ఎన్ని రోజులు పట్టిద్ది? తిప్పేదాన్ని బట్టి ఉంటుంది అన్న. మావాడు మాత్రం చాలా హార్డ్గా ఉంది అంటుండు. కొంచెం అరిగితే బుష్లో రోజు గ్రీజ్ కొట్టుకుంటే మాత్రం బండి నెంబర్ 1 ఉంటుంది. బండి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి వెహికల్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఒక వెహికల్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని తిప్పడం ఇబ్బందిగా ఉంటుంది. ఒక బండి సీల్ బండి ఉన్న వాళ్ళు ఇలాంటి బండి ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు స్పేర్కి. బాగుంటుంది ఫ్రెండ్స్. మైలేజ్ పరంగా కానీ తోలకాలకు కానీ అన్నిటికీ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.